తిరుమల ఇది కేవలం ఒక ప్రదేశం పేరు కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రపంచంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నా వాటన్నింటికీ శిరోమణిగా నిలిచే క్షేత్రం తిరుమల. ఈ మాటను స్కంద పురాణమే స్వయంగా ప్రకటించింది. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన స్థానం ఈ బ్రహ్మాండం అంతట్లోనూ లేదు. వెంకటేశ్వరుడికి సాటి అయిన దేవుడు ఇంతకు ముందు లేడు, ఇకపై ఉండబోడు. బ్రహ్మాండం అంటే బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు బ్రహ్మదేవుడు సృష్టించిన 14 లోకాల సమాహారం. ఇక్కడ వెంకటాద్రి అంటే తిరుమల 7 కొండలలో చిట్ట చివరి కొండ. అదే శ్రీనివాసుడు ఆనంద నిలయంలో కొలువై ఉన్న పవిత్ర శిఖరం. ఒక్క మాటలో చెప్పాలి అంటే తిరుమల క్షేత్రానికి సాటి అయిన స్థలం బ్రహ్మ నివసించే సత్యలోకంలో గాని, దేవతలు ఉండే స్వర్గలోకంలో గాని, మరి ఇతర ఏ లోకంలో కానీ లేదని ఈ మహావాక్యం చెప్తుంది. వెంకటాచలం గొప్పతనం గురించి పురాణాలు మాత్రమే కాదు, శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా ఇలా కీర్తించారు. అదివో వెంకటాచలం అఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకు అపురూపము, అదివో నిత్య నివాసం అఖిల మునులకు. ఆ వెంకటాచలం విశ్వంలోనే అత్యున్నతమైనది. అది బ్రహ్మ మరియు ఇతర దేవతలకు ప్రాణప్రదమైనది. అది సమస్త మునులకు నిత్య నివాసమైనది అని అన్నమయ్య ఎంతో చక్కగా కీర్తించారు. అంతేకాదు వేదాలే శిలలై వెలిసిన పవిత్ర పర్వతం ఇది అని కూడా ఆయన భక్తితో కొనియాడారు. ఈ కొండపైన ఉన్న ప్రతిరాయి చాలా గ్రామ స్వరూపమే అని భక్తుల ప్రగాఢ విశ్వాసము. మన తెలుగు రాష్ట్రాలకు ఇంత దగ్గరగా ఉండడం మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం.